పెద్దపల్లి జిల్లా మంతంలోని ప్రజాపాలన విజయోత్సవ దినోత్సవ కార్యక్రమంలో మంత్రి శ్రీధర్ బాబు పాల్గొన్నారు. ముందుగా జ్యోతి ప్రజ్వలన చేసి సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఈ సంవత్సర కాలంలో అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేపట్టిందని తెలిపారు. 10 సంవత్సరాల పాటు అధికారంలో ఉండి అభివృద్ధి చేయలేని ప్రతిపక్షాలు విమర్శలు చేయడంలో అర్థం లేదని ఎద్దేవా చేశారు. ఇంకో పరంగా ఈరోజు సన్నాహాలకి 500 రూపాయల బోనస్, రైతుకు సంబంధించిన సంక్షేమం రేటు ఇంప్లిమెంట్, వారికి కావాల్సిన గత 10 సంవత్సరాలుగా మిగిలిపోయిన అనేక అంశాలు కేవలం రైతు సంబంధించి చేతులు చూస్తున్నట్టుగా మద్దతు ధర లేకుండా సన్నాహాలు కానీ బోనస్ లేకుండా ఇంప్లిమెంట్ కొనడానికి సబ్సిడీ లేకుండే ఆనాడున్న కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో 90% ఇరిగేషన్ సబ్సిడీ ఉంటే ఈరోజు సబ్సిడీ 10 సంవత్సరాలు తీసేసింది. వీటన్నిటి విషయంలో సూచనగా ఆలోచన చేసి వ్యవసాయం పైన ఆధారపడడం మా రైతు సోదరుడికి మేలు చేసే ప్రయత్నం జరుగుతున్న సందర్భంలో 10 నెలల కాలంగా ఇంకోటి ఆలోచన చేస్తే ఈరోజు 10 సందర్భంలో నేను చెప్పాను కౌలు రైతుకు మీరే విధంగా చెప్తా. కౌలు రైతుకు సంబంధించిన అంశ విషయంలో అసలు రైతుతో పాటు కౌలు రైతు కూడా మేలు జరగాలని ఆనాడు మేము ప్రపంచంలోని అనేక సందర్భాల్లో కోరినప్పటికీ మాట పడించుకోలేదు. ఈరోజు సన్నాలు చేసిన మా రైతు సోదరుడు సన్నాలు వేసిన వరి పంట పండిస్తున్న ఆ రైతు సోదరుడికి 500 రూపాయల బోనస్ కనీస మద్దతు ధర డిసెంబర్లో